ప్రభుకు మహిమ కలుగును గాక. కొన్ని అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ ఉండాలి, లేకపోతే సంగమ మౌనము దాల్చకమా అంటే ఎంత మంచిగా వినేవాళ్ళంటే, మీరు వినే వాళ్ళల్లో ప్రథములు ఎవరని హైదరాబాద్లో పోటీ పెడితే మన సంఘానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చును గాక అంటుండ్రా? రాదు, లాస్ట్ ప్రైజ్ వచ్చును గాక. సంఘాలు ఎలా తయారైనాయి అంటే, మంచిగా బోధను చెప్పుకుంటే మేము వినుకుంటూనే పోతాం. ఒకవేళ పాస్టర్ గారు నేను కూర్చుండి చెప్తా అంటే మేము పడుకొని వింటామంటారు. సో ఇలాంటి సంఘం కాకుండా మనది మెలకువగున్న సంఘంగా ఉండును గాక. ఆమెన్ అనండి అమ్మా. మీరు ఇప్పుడు ఆమెన్ అంటే మీ నోటి మాటను దేవుడు రైట్ చేస్తాడు. ఆమెన్. చాలా మంది అనుకుంటే ఆమెన్ అంటే పోతామా? ఎస్ పోతాం. ఆమెన్ అంటే అవుతుందా? అవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, మీ నోరు నిండిన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు అస్సలు మాట్లాడకుండా హృదయంలో నిండి కూడా వేస్టే. అంటే కుండలో అన్నమంతా పెట్టుకొని కూడా ఎవరికి పెట్టకుండా వేస్ట్ అయినట్టు, ఆత్మీయ జీవితంలో మనం ఏదైతే నిండి ఉన్నామో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. వెరీ గుడ్. కొంతమంది చేతులు 50 kgs ఉన్నట్టున్నాయి, కాకపోతే బరువు ఉంటే అంటే కష్టమే, నేనేం చేయలేనులే. కానీ ఒకసారి రెండు చేతులు ఎత్తి ఈ 25 సంవత్సరాల జూబిలీ ఇయర్ లో మనం ప్రభుకి 2 hands ఎత్తడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? బైబిల్ ఏం జరిగింది? కొంతమంది చెప్తున్నారు రెండు చేతులు ఎత్తితే ఏం జరిగింది? యుద్ధంలో గెలిచాము. ఇప్పుడు మన జీవితంలో సంఘంలో గెలుచాలంటే ఎత్తాలి. హల్లెలూయా. వావ్, ప్రైజ్ గాడ్. నిజంగా గెలుపు మనదే. ఆమేన్. నిజంగా సంఘంలో మారిన జీవితాలా లేకపోతే మారిపోని జీవితాలా ఎలా ఉంటాయో ఒకసారి పాటలో మనం తెలుసుకుందాం. పరిమళ భరితములు ట్రాక్ సౌండ్ పెంచాలి. హరిన జీవితములే పరిమళ భరితములు, యేసు నెరిగిన బ్రతుకులే ధన్య చరితములు, ధన్య చరితములు, ధన్య చరితములు, ధన్య చరితములు, మారిన జీవితములే పరిమళ భరితములు. ఇది తగ్గించాలి. మారిన జీవితములే పరిమళ భరితములు. మార్పు చెందకుండా పరిమళించలేదు.
మారిన జీవితములే పరిమళ భరితములు. జీవితం కొట్టబడమే, పాపలను గతింపజేసి నూతనంగా బ్రతకడమే సంఘంలో మనం ఫలించిన జీవితం. ఆమె అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వాలి. Glory. ఆమె మహిమ. క్రొత్త మలుపు తిరిగిన క్రొత్త పాట బ్రతుకులో బలి వంపు తెల్ల వస్త్రములే. క్రొత్త మలుపు తిరిగిన క్రొత్త పాట బ్రతుకులో బలి వంపు తెల్ల వస్త్రములే. కరుణీతి క్రియలు, కరుణీతి క్రియలు, కరుణీతి క్రియలు, కరుణీతి క్రియలు మారిన జీవితములే పరిమళ భరితములు. మారిన జీవితములే పరిమళ భరితములు. వెతికిన బ్రతుకులే ధన్య చరితములు, ధన్య చరితములు, ధన్య చరితములు, ధన్య చరితములు. మారిన జీవితములే పరిమళ భరితములు. మారిన జీవితములే పరిమళ భరితములు. పరిమళ భరితములు. పరిమళ భరితములు. పరిమళ భరితములు. దేవునికి మహిమ కలుగు గాక. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా భగత్ సింగ్ గారి కాలనీలో మేము దేవుడు మా ద్వారా ప్రారంభించిన ఒక సంఘం. ఈ సమయానికి సెట్ కావడానికి మేము 8:30 to 10:30 పెట్టుకున్నాం. యాక్చువల్గా 10:30 to 1 వరకు ఉండాలి. కానీ వస్తున్న కారణంగా వాహనాల ఆటంకాలను బట్టి కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. దయతో సంఘ కాపరిగా సంఘాన్ని క్షమించమని నేను అడుగుతూ ఉన్నాను. ఇట్స్ ఆపర్చునిటీ. 25 సంవత్సరాల సంఘం చరిత్రలో నేను అంటే పాల్గొనే భాగ్యాన్ని దేవుడు అయోగ్యునైన నాకు ఇచ్చినందుకు చాలా ఎంత సంతోషం ఉందంటే అంటే ఇది గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన బాధ్యతగా నేను పరిగెత్తుకొని రావడం జరిగింది పిల్లలు. ఎందుకంటే ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని నేను పరిగెత్తి రావడం జరిగింది. తండ్రి సమానులు మరి సుధాకరయ్య గారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. మరి వారితో వారి సంఘంతో అనుబంధంగా ఉన్న మా బంధువులందరూ కూడా ఈ సంఘంతో కనెక్షన్ గా ఉన్నారు. కొన్ని పెళ్లిలను కూడా వారు వేరే సంఘాలలో ఉన్నప్పటికీ అయ్యగారు ప్రేమతో వారు అంటే ఎక్కడెక్కడో పోకుండా ఎంతో ఆతిథ్యం ఇచ్చిన దైవజనులుగా నాకు చెప్తూ ఉంటారు మా బంధువులందరూ కూడా. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో ఉండడం. కొద్ది సమయాన్ని సత్యవాక్యంలోనికి మనం వెళ్ళి దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. మీరు చెప్పండి ఆ ప్రార్థన ఏముంటుందంటే, నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను గ్రహించినట్లు ఏం చేయమంటాడు, నా నేత్రాలను నీవు అమ్మా ఇక్కడ మీ 2 కళ్ళతో వాక్యాన్ని చూడలేరు, వినలేరు. తప్పకుండా మనం ఆత్మ నేత్రాలు తెరవబడాలి. అంటే మనల్ని మనం దేవుని వాక్యానికి సబ్మిషన్ చేసుకోవాలి. అంటే ప్రభు ఏం మాట్లాడుతున్నావో నీ దాసులు నిలబెట్టి ప్లీజ్ నాతో సూటిగా మాట్లాడు, లేకపోతే ఆరాధన అయిపోతుంది, మీరు వెళ్ళిపోతారు తప్ప దీవెన అనేది వాక్యంలోనే ఉంది. ఆమేన్. స్వస్థత కూడా నేను నా వాక్కును పంపి దేశమును బాగు చేసేది, స్వస్థపరిచేది. ఆమేన్. స్వస్థతనిచ్చేది, బాగు చేసేది, విజయాన్ని ఇచ్చేది, మనల్ని బలపరిచేది, మనల్ని. దావీదు ఇంకొక మాట అంటాడు, మత్తయి సువార్తలో కూడా మాట స్పష్టంగా ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రము. రొట్టె అంటే ఏంటిదమ్మా?
మనం తినే ఆహారం వల్ల కాదు, కానీ ఆమేన్ ఆమేన్. దేవుని నోట, ఇక్కడ దేవుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. దేవుని నోట నుండి వచ్చు కొన్ని మాటల, ప్రతి మాటన. కొంతమంది చివరికి వింటారు, కొంతమంది స్టార్టింగ్ వింటారు, కొంతమంది మధ్యలో వింటారు. ప్రతి మాట వలన అక్కడ కొద్దిసేపు వినిపోతే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి. అందుకని దయచేసి డోంట్ మిస్ ద వర్డ్. ఎవరైనా పని ఉంటే దీని తర్వాత దీని ముందు చేయండి, కానీ వాక్యం విడుదలవుతున్నప్పుడు తప్పకుండా ప్రతి మాటను వినండి. ఆమేన్. ఎందుకంటే ప్రతి మాట వలన బ్రతుకును. ఆమేన్. సో చాలా సార్లు అనేక మంది పేషెంట్లను నేను చూశాను, ప్రార్థన చేయటం వల్ల స్వస్థత కలగలే, కానీ వారికి దేవుని వాక్యం అందిస్తే మార్చిరీలోకి పోయిన శవం తిరిగి వచ్చింది. ఆమేన్. వాట్ ఏ వండర్. వాక్యం చెప్తే చనిపోయిన వ్యక్తికి ప్రాణం వచ్చింది. ఇక్కడ నిలబడ్డ నేను కూడా అంతే. కరెంట్ షాక్ కొట్టి 3 గంటలు శవమై పెట్టెలో పెట్టిన వ్యక్తికి ప్రాణం వచ్చింది. ఊరలందరినీ తలుపులేసుకున్నారు. చచ్చిపోయిన వాడు ఎలా లేస్తాడు రా బాబు, దయ్యమై లేచాడని. 3 గంటల తర్వాత ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ నన్ను చూశారు. అప్పుడు నన్ను అడిగారు, ఎలా లేచావు నువ్వు అంటే, వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్, 7వ తరగతిలో ఉన్నప్పుడు నేర్చుకున్న ఆ దేవుని మాట నా చెవిలో వినబడి ప్రాణం వచ్చిందని చెప్పాను. ఆమేన్. మాట, దేవుని మాటకు, వాక్యానికి అంత శక్తి ఉంది. మాట్లాడుతున్న నాలో లేదు, నేను ఉచ్చరిస్తున్న దేవుని మాటలో ఉంది. దట్ ఈస్ ద పవర్ అండ్ అథారిటీ. సో ప్రియులారా, నేను 2 సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులకు గుడ్డితనం, చెవిటితనం కూడా ఉంది. ఐ వాంట్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ ద టెంపుల్, వాట్ ఈస్ ద చర్చ్. మందిరం అంటే ఏంటిది, సంఘం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా ప్లీజ్? మీరు ఏం చెప్పినా రైటే, దీంట్లో రాంగ్ మార్కులు ఉండవు, అన్ని రైట్ మార్కులే ఉంటాయి. వండర్ఫుల్. మందిరం అంటే మనం కట్టబడింది, మనం శోభాసమానంగా ప్రభు కొరకు బిల్డింగ్ అంతా కూడా మందిరం. వాట్ ఈస్ ద చర్చ్? అమ్మా దయచేసి ఇక్కడ వినండి అమ్మా, నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ వినండి. వాక్యాన్ని ఎలా వినాలో తెలుసా అమ్మా? చెప్పండి, ఎవరు చెప్పండి. ఆసక్తితో, అంటే నీ వెనుక పెద్ద ఆటం బాంబ్ పడ్డా అన్నట్టు. దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మా సంఘానికి అదే నేర్పుతున్నాను నేను. మీ పిల్లలు కింద పడి తలకాయ పగిలినా కూడా పోకండి, దేవుడే బాగు చేస్తాడు. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ చేయాలి వాక్యాన్ని. అక్కడ బైబిల్లో ఉంది అత్యాసక్తితో, అంటే కళ్ళు, చూపు, మనసంతా కూడా వాక్యం మీద ఉంటే అప్పుడు మీరు దేవుని నిజంగా ప్రేమించినట్టు. నా వాక్యాన్ని మీరు గైకొని దాన్ని ప్రేమించిన వారైతే నిజంగా నాకు శిష్యులు అంటాడు. దట్ ఈస్ ద వర్డ్ లవర్స్. అంటే మనం సంఘానికి వచ్చి పాటల లవర్స్మో, లేకపోతే ఫ్యాన్ల లవర్స్మో, ఏసీ లవర్స్మో, బ్యూటిఫుల్ టెంపుల్ లవర్స్మో కాకుండా వర్డ్ లవర్స్, అంటే వాక్య ప్రేమికులు. ఆ వాక్యం ఏం విడుదల చేసినాడు దేవుడు, దాన్ని బట్టి సంతోషపడాలి. సో నేను టెంపుల్, చర్చ్. టెంపుల్ అంటే కట్టబడింది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మందిరం ఉందా, సంఘం ఉందా? ఎగ్జాక్ట్లీ. సంఘం తయారైనాక మందిరం కట్టబడుతుంది. వండర్ఫుల్. సంఘం అంటే ఎవరు మరి? 1000 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్న వాళ్ళ? ఎవరో ఒకరు చెప్పండి. వాట్ ఈస్ ద రియల్ చర్చ్? సంఘం. నేను నిజంగా సంఘం సభ్యుని అని ఎవరు చెప్పగలరు? దశమభాగాలు ఇస్తేనా? వాట్ ఈస్ యువర్ అథారిటీ ఇన్ ద చర్చ్? నేను ఇప్పుడు సంఘం నడిపిస్తూ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అమ్మ మీరు సంఘ సభ్యులేనా అంట. ఏ పాస్టర్ గారు, మేము కొన్ని సంవత్సరాలు వస్తున్నాం, మాకు సంఘ సభ్యత్వం, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు కొత్త అంటారు. నేను అడుగుతా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ మ్యాటర్. మీరు ఆ రూట్లో వస్తున్నారు, నేను ఈ రూట్లో వస్తున్నా, మీకు నాకు దారి కలవట్లేదు. సంఘంలో నువ్వు ఎత్తబడేది ఎవరు? సంఘంలో ఉన్నవారు మాత్రమే. రేపొక ర్యాప్చర్ ఉంది అమ్మా, చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ర్యాప్చర్ ఉందా, రెండవ రాకడం ఉందా? ర్యాప్చర్ అంటే ఎత్తబడుట, రెండవ రాకడం అంటే యేసు ప్రభు తిరిగి వచ్చుట. ఏది ముందు? ఎత్తబడే ముందు. ఇప్పుడు అందరిని అడిగితే క్రైస్తవులు, యేసు ప్రభు రెండవ రాకడం రెడీ అయింది. రెండవ రాకడ కంటే ముందు రహస్యంగా సంఘం ఎత్తబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఎత్తబడతారంటే సంఘం సభ్యులైతేనే ఎత్తబడతారు. సంఘ సభ్యులు ఎవరంటే యేసు రక్తము చేత
తమ పాపములను కడుగుకొని ఇక మరెన్నడూ పాప సంబంధమైన లోక సంబంధమైన పాపాన్ని అంటుకోకుండా మెయింటైన్ చేసుకుంటూ సంఘ సహవాసంలో ఉంటున్న వారు మాత్రమే ఎత్తబడతారు. సార్, చర్చి కట్టినప్పటి నుండి 24 గంటలు నేను సంఘంలోనే ఉన్నా, అక్కడే సేవ చేస్తూ నేను ఎత్తబడలేదు అంటే నాకు తెలియదు. దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే యేసు రక్తము చేత కడుక్కోవాలి. ఆమేన్. అమ్మ, మీలో ఎవరైనా ఇంకా యేసు రక్తం చేత కడగబడకుంటే ఇప్పుడే ఈ రోజే వాక్యము చేత కడగబడండి. ఇంకా సమయము. చాలా సార్లు పరలోకపు వింతలు అనే పుస్తకం చదివాను నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు. పరలోకపు వింతలలో కొన్నిసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓరంట, అంటే ఇక్కడ వాక్యం చెప్పేటోళ్ళు ఓరంట, ఎక్కడో వెనుక ఉండి పని చేసుకుంటా వాక్యం విని దాని ప్రకారం బతుకుడు పోతాడంట. పెద్ద పెద్ద పాటలు రాసుడు నరకం పోతాడంట. పాటలు విని చదువుకొని మంచిగా ఉన్నవాడు పరలోకం పోతాడంట. పరలోకపు వింతలు. అందుకనే ప్రభు కూడా అంటాడు, ఏమంటాడంటే మీకంటే వేశ్యలను వాళ్ళు ముందుగా పోయే పరిస్థితి కనబడుతుందిరా బాబు, మీరు ఎప్పుడో రక్షించబడి ఎప్పుడో పరిశుద్ధులై పరిశుద్ధతను కాపాడుకోకుండా మీ గుంపు నరకం పోయే ప్రమాదం ఉందంటాడు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఎవరికి ఉండకుండా ఉండును కాక అందరం పరలోకానికి. అందుకనే సంఘం పరలోకపు గవిని. గవిని అంటే దర్వాజా. ఈ సంఘంలోనికి వచ్చిన వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టుతున్నట్టు? పరలోకపు దర్వాజలో అడుగు పెడుతున్నట్టు. దేవుడు పరలోకపు భవనాన్ని ఛాయగా అంటే షాడో నీడగా ఇక్కడ పెట్టాడు. ఇదే బ్యాప్టిస్ట్ సంఘం. ఆమేన్. ఇందులో అడుగు పెడుతున్న వారు పరలోకములో అడుగు పెట్టాలని దేవుడు ఇక్కడ సంఘాన్ని స్థాపించాడు. మీకు తెలుసా, ఇప్పుడు రేపు నేను బీహార్ వెళ్తున్నా, ఒక 4 రోజులు ఫ్లైట్ ఎక్కాలి. రేపు 10 o'clock ఫ్లైట్ ఉంది. నేను ఫ్లైట్ ఎక్కాలంటే ఫస్ట్ నాకు ఆధార్ కార్డ్ అవన్నీ కూడా ఫస్ట్ చెకప్ చేసిన తర్వాత బోరబాబా పలానా ఫ్లైట్ ఉందని పంపిస్తాను. అక్కడ చెకప్లో కనుక నేను తేడా కనబడితే నా ఫ్లైట్ టికెట్ ఉన్నప్పటికీ రిటర్న్ వచ్చేస్తాను. ఎందుకంటే ఏమంటారు, ఇప్పుడు తీసుకున్న టీకా 2 తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డు దాని మీద కార్డు టాలీ కావాలి. అట్ ద సేమ్ టైం నా బ్యాగ్ 15 kg మించి ఉండొద్దు. నేను టికెట్ కొన్నప్పటికీ నాతో ఉండే మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ప్రయాణం చేయడానికి అర్హత లేదు. మీరు బాప్తిజం పొందినప్పటికీ, చర్చికి వచ్చినప్పటికీ, కానుకలు ఇచ్చినప్పటికీ మెయింటెనెన్స్ అంటే పరిశుద్ధతను కాపాడుకోకుండా పరలోక రాజ్య ప్రవేశం. ఎవరో సురచాడు వేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు ప్రభు? చిన్నప్పటి నుండి నేను అవన్నీ చేస్తూనే ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? రే బాబు, అవన్నీ చేసిన ఇంకా నీలో ఒకటి కనబడుతుంది, తక్కువ కనబడుతుంది, అది సెట్ చేసుకో. ఇవన్నీ ఉంటే కాదు, ఆ ఒక్కటి కూడా నేను నరకం పంపిస్తుందని చెప్తే సెట్ చేసుకోవాలి, లేకుంటే రిటర్న్ వెళ్ళిపోయాడు. ఈరోజు సంఘం అంటే పరిశుద్ధుల సమూహం. ఆమేన్. ఎంతమంది ఉంటే సంఘం? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎంతమంది ఉంటే సంఘం? ఎంతమంది? 2 చాలు. ఎంతమంది? మీరు 100 మంది ఉన్నారు. అది వండర్ఫుల్. 2 ఉంటే సంఘమే. ఎక్కడ 2 ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటారో అనలేదు. 2 ముగ్గురి నా నామమున. ఇదే కూడి. కూడి అంటే ఒక కుర్చీలో ఒకరి దగ్గర ఒకరు వేసుకోనా? ఏంటంటే వీళ్ళు బాగా చెప్తున్నారు, వెరీ గుడ్, వీళ్ళకి చాలా అటెండ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఏంటి కూడి అంటే? సంఘ కాపరి మాట మీ మాట ఒకటే అవ్వాలి, అది కూడి. పక్కున్న వాళ్ళ ప్రార్థన మీ ప్రార్థన కూడా ఒకటే అవ్వాలి, అది కూడి. అక్కడ రాశారు, ప్రభువునందు ఏక మనసు గలవారై. సంఘం అంటే ఎవరి సంఘాల వాళ్ళు కూర్చొని పోతే సంఘం కాదు. ప్రతి ప్రార్థనను పసిగట్టి ఏ ప్రార్థన అయితే నిలబడి ఇక్కడ చేస్తున్నారో అదే ప్రార్థన మీద అందరి మనసు ఏక మనసు పెట్టి కంటిన్యూ అవుతే దట్ ఈస్ గాడ్ చర్చ్. లేకపోతే లాడ్జ్. ఎవరి రూమ్లోకి వచ్చి వాళ్ళు కూర్చొని ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. మనం నేను కర్ణాటకలో లాడ్జ్లో ఉన్నాను, పక్కనే ఒక హీరో ఉన్నాడు, కర్ణాటక హీరో. మరి మీ పక్కనే ఒక హీరో అంటే వాడికి నాకు సంబంధమే లేదు. వాడు వాళ్ళ లాడ్జ్లో ఉన్నాడు, నేను నా లాడ్జ్లో ఉన్నాను బీదర్. అట్లా కాదు సంఘం. ఎక్కడన్నా ఒక ఇంట్లో ఆపద జరిగిందంటే ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తికి ఆ సమాచారం ఎరిగి
ఆ ఇంట్లో ఆపద, మన ఇంట్లో ఆపద సేమ్ అయితే సంఘం, లేకపోతే అది కమ్యూనిటీ అవుతుంది. ఏదో ముదిరా సంఘమో, యాదవ సంఘమో, ఏదో మాల మహానాడు, ఏదో అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ చర్చ్. అంటే ప్రతి ఒక్కరు మన కుటుంబీకులే. ఆమేనండి. ప్రతి ఒక్కరి బాధ మన బాధనే, ప్రతి ఒక్కరి సంతోషం మన సంతోషమే. ఇది జనరల్. చర్చ్ అంటే భవనం కాదు. భవనాలు లేకున్న సంఘం ఎత్త, భవనాలు ఉండి కూడా ఎవరు ఎత్తబడకుంటే అది సంఘం కాదు. దయచేసి భవనం ఈజ్ నాట్ అవర్ మెజర్మెంట్. అంటే మనం ఎంత పెద్ద బంగ్లా కట్టామనేది ముఖ్యం కాదు, ఎంత యేసు క్రీస్తులో ఎదిగాం, ఎంత కట్టబడ్డాం అనేది ముఖ్యం. ఆమేన్. అందుకే లాస్ట్ ఒక పాట పాడతాం. వాట్ ఈస్ ద మందిరం, వాట్ ఈస్ ద సంఘం. అసలు సంఘం ఏంది, మందిరం ఏంది అనేది మీకు లాస్ట్ పాటలో నేను చెప్తాను. కొన్ని విషయాలు చెప్తున్నాను. సంఘంలో పరలోకం పోవాలంటే ఒక్క వ్యక్తి చేర్చబడడం అవసరమా, లేకపోతే సంఘానికి రాకుండా ఒక వ్యక్తి పరలోకం పోలేడా? వెరీ ఇంపార్టెంట్. చాలా మంది భక్తులు బయట ఏమనుకుంటారంటే గుడికే పోవాలా పోయి, మన మనసులో చెప్పండి చెప్పండి మీరందరూ అదే బాగుతున్నట్టు. ఏ సుధాకర్ పాస్టర్ గుడికి పోతేనే దేవుడా, మన లోపట పెట్టుకుంటే అయిపోతుంది. ఎవరు చెప్పిండు ఆ మాట? ఎవరు? నీ సొంత కవిత్వం అలా చెప్పింది దేవుడు. అట్టనుకుంటే నేను కూడా మనసులో పెట్టుకొని ఏదో హిమాలయ పర్వతాలు తపస్సు చేసుకుంటూ కూర్చోవచ్చు. అది భక్తి కాదు. దేవుడు అన్నాడు ఏమన్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఆ వెలుగును ఎవడు కుంచం కింద మంచం కింద పెట్టాడు, కానీ ఏం చేస్తాడంట? చప్పలు కొట్టండి నా మాటను బట్టి. గ్లోరీ, ప్రభుకు మహిమ. ప్రభు కొట్టండి, ప్రభు. లోకమందరికి వెలుగివ్వాలంటే నీ దీపస్తంభం మీదికి ఎక్కాలి. ఆ దీపస్తంభమే సంఘం. ఆమేన్. దేవుని బిడ్డలారా, సంఘం ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఎందుకు కావాలనుకున్నాడంటే, భవనం లేకుండా పర్లేదండి, ఏదైనా టెంట్ వేసుకున్నా మంచిదే, సంఘం కావాలి. దేవుని ఎత్తబడేది సంఘం, వ్యక్తి కాదు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎవరైతే ఏక మనసు కలిగి ఒకే సంఘానికి వచ్చి ఒకే కాపరితో, ఒకే ఆశయంతో, ఒకే తపనతో, ఒకే గురితో కలిగి పనిచేస్తున్నారో ఆ టీం అంతా ఎత్తబడతారు. అలా లేకుండా నేను సొంతగా ఇప్పుడు ఏదో ప్రార్థనలు కుటుంబాల్లో కూడా జరుగుతుంది అంటున్నారు. అది ఐఎమ్ నాట్ ష్యూర్ ఆన్ దట్. నేను దానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? వేరుపరిచేవాడు సాతాను సంబంధి, కలిపేవాడు ఆత్మ సంబంధి, దేవుని సంబంధి. ఇప్పుడు చెప్పండి, వేరుపరచబడుతున్నామంటే మనము సాతాను సంబంధులమా, దేవుని సంబంధులమా? నిజంగా నీకు యేసు క్రీస్తు ఆత్మ కలిగి ఉంటే డివైడేషన్ ఉండదు. విభజన అనేది దయ్యపు ఆత్మ చేసే పని. ఇద్దరిని చెడగొడుతుంది. అది సంఘంలో వేరు చేస్తుంది. అది వేరు చేసే ఆత్మ మన సంఘంలో లేకుండా ఉండును కాక. ఇప్పుడు నువ్వు సంఘానికి వ్యక్తిని బట్టి రావట్లేదు, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వస్తున్నావు. గుర్తుంచుకో, నువ్వు వచ్చేది ఏ వ్యక్తినో చూడడానికి రావట్లేదు, దేవుని వైపు చూసి ముందుకెళ్ళడానికి వస్తున్నావు. గమనించండి. అందుకనే సంఘం చాలా ప్రాముఖ్యమైనది. సంఘానికి వ్యక్తికి అథారిటీ ఇవ్వలేదు దేవుడు. వ్యక్తికి ప్రభుకి రండి, నువ్వు వరబై పాతాళలోక ద్వారం నుండి ఎదుట నిలవలేరు అని చెప్పలే. ఏమన్నాడు? సంఘానికి ఇచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి సహవాసంగా ఆరాధన చేసి కూడి రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక చేస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ చర్చ్. ఏడబడతాడు ఇప్పుడు గుళ్ళు పెడుతున్నారండి, అది వ్యాపారాలు. దట్ ఈస్ నాట్ చర్చ్. పోతుంటే ఒక దగ్గర మొన్న కొత్త బోర్డు పడ్డాయి, ఏదో జీవజల నదుల ప్రార్థన ఉన్నది. నేను మళ్ళీ పోతుంటే అక్కడ అగ్ని ప్రార్థన ఉన్నది. ఇట్స్ నాట్ కాల్డ్ చర్చ్. ఇవన్నీ దెబ్బదుకాలు. దెబ్బదుకాలు అంటే పెట్టుకొని కొంతమందిని పిలిచి అటుపోయేటోళ్ళని ఇటుపోయేటోళ్ళని పిలిచి ఒక గుంపు చేసి వాళ్ళ గొంతమ్మ కోరికలు తీసుకోవడానికి పుడుతున్న సంఘాలు. ఎవ్రీ చర్చ్ ఇస్ నాట్ అథారిటీ చర్చ్. వాళ్ళ సొంత కోరికల కొరకి ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో. అవన్నీ ఎత్తబడతాయంటే ఐఎమ్ నాట్ షూర్. 100% ఎత్తబడవు. ఎందుకంటే వాళ్ళ దర్శనం, వాళ్ళ ఇష్టమైన దర్శనం నెరవేర్చుకోవడానికి కొంత ఫామ్ చేసుకొని మతలాబ్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూతపడుతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళన్నీ. అబ్దుల్ కలాం గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, ప్రైవేట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, రాష్ట్రపతి అయ్యాడు. ప్రైవేట్ స్కూల్లో చదివాడు, ఇప్పుడు రాష్ట్రపతి కాలే ఇంతవరకు.
తేడా ఏంది అంటే గట్టితనం ఎక్కడ ఉండే? గవర్నమెంట్లోనో ప్రైవేట్లోనో? ప్రైవేట్ ఏందో తెలుసా? రంగులు పూసి మసి పూసి మాయగాడు చేసి ఒక రిపోర్ట్ మీద వాడికి 6 మార్కులు వచ్చినా 26 మార్కులు అని వేసి మీ కొడుకు భలే అని పంపిస్తారు. తీరా వాడు పైకి పోయి బయటికి పోయినాక వట్టిదే. గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరికి ప్రతీకారం ఉండదు. అంటే గవర్నమెంట్ స్కూల్ పంపని చెప్పట్లేదు నేను, బికాస్ ఆఫ్ మీకు అర్థం కావడం చెప్తున్నా. స్థానిక సంఘం అనేది రంగుల వలయంతో ఉండదు. నిజమైన మాట చెప్తారు. ఆమేన్. నిజమైన మాట అంటే సత్యమైన మాట విడుదల అవుతుంది. లేకపోతే మీరు చాలా గొప్ప వాళ్ళంటే ఇప్పుడే మీ అకౌంట్లోకి 1000 రూపాయలు వస్తాయని చెప్తే అది నిజమైన సంఘం? ఇట్ ఇస్ నాట్ కాల్డ్, ఇట్ ఇస్ ప్రాస్పరిటీ థింగ్స్. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని సూటిగా మాట్లాడేటప్పుడు తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు. సంఘం సరిచేసేది. ఈ సంఘంలో నీవు నేను ఉన్నాం. సంఘం అంటే పరలోకానికి తీసుకుపోయే ఓడ, పడవ. ఆమేన్. చాలా మంది ఆ పడవలోని కింద పడుతున్న లోకంలో పడిసిపోతూనే ఉంటారు. ఇప్పుడు ప్రేమానందం అన్న గురించి అయ్యగారు ఒక మంచి వర్డ్ చెప్పాడు. ఏమన్నారంటే మొదటి నుండి కడ వరకు ఇప్పుడు నాతోనే ఉన్నారు. వాట్ ఈస్ దట్? బైబిల్లో కూడా ఒక మాట ఉంది, అంతము వరకు సహించిన వాడే పరలోకం చేరుతాడు. ఈ మధ్య మధ్యలో పోయేటోళ్ళు ఎక్కడ పోతారో నేనేం చెప్పలేనండి, అది దేవుని చేతిలో ఉంది. నీవు ఒక తీర్మానం చేసుకొని ఒక దగ్గర అడుగు పెడితే, బైబిల్లో నేను కొన్ని వర్డ్స్ రాశాను, దయచేసి ఓపెన్ చేయండి. 92వ కీర్తన 13వ చరణం, దయచేసి ప్లీజ్ రీడ్ లౌడ్లీ. 92వ కీర్తన 13వ చరణం, వచనం కాదు చరణం. యెహోవా మందిరములో, చాలమ్మా, సంఘంలో మీరు నేను ఏం చేయబడాలి? అమ్మ అందరు చెప్పాలి, మగవాళ్ళు కూడా. మీరు చెప్తేనే నేను మళ్ళీ ముందుకు పోతా. అందరు చెప్పండి. నాటబడ అంటే మీకు తెలుసా వ్యవసాయం? నేను ఊరి నుండి వచ్చినాను కాబట్టి నాకు బాగా తెలుసు. నాటబడుట అంటే దున్నిన తర్వాత ముళ్ళ పొదలను తీసేసిన తర్వాత విత్తనాన్ని ఏం చేస్తారు? నాటుతారు. ఒకవేళ ఆ విత్తనం నాకు ఇష్టం లేదని బయటకు వచ్చింది అనుకో, ఏమవుతుంది? అది ఎండిపోతుంది, దేనికి పనికిరాదు. ఈరోజు నీ సంఘం, నీ కుటుంబం, నా కుటుంబం, నీ జీవితం, నా జీవితం, ఈ సంఘంలో ఈరోజు దేవుడు అంటున్నాడు, నాటుకో. దేనికి నాటుతాడు వ్యవసాయదారుడు? అది మొలచి ఫలించి దాని పండ్లొచ్చి దాన్ని తెంపుకొని తాను పెట్టుకొని కొంత అమ్మడానికి నాటుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు దేవుడు బాప్టిస్ట్ సంఘం అస్మత్పేటకు నిన్ను పిలిచి ఏం చేస్తాడో తెలుసా? నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఇక్కడ నాటాడు. అది దావి చెప్తున్నమాట, నేను చెప్తున్నది కాదు. నాటబడిన చెట్టు ఏం చేస్తుంది అంటే ఓపిక పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే, నేను గబగబా పెరిగినా వేస్టే, నేను ఎటన్నా కదిలినా వేస్టే. ఎందుకంటే వ్యవసాయదారుడు వచ్చి దున్నుతుంటే ఆ చెట్టు కనుక, మొక్క కనుక కొంచెం రైట్ సైడ్ వస్తే ఆ కర్రు తాకి మొక్క చచ్చిపోతుంది. కొన్నిసార్లు నువ్వు పెట్టిన మొక్కతో పాటు ఇంకొకటి కూడా పెరుగుతుంది. దాన్నే గోధుమలు, గురుగులు అంటాడు. అప్పుడు ప్రభువుని అడుగుతారు, అయ్యా మేము గోధుమలు వేస్తే దాని కిందనే గురుగులు ఎందుకు వచ్చినాయి, మేము వేయలే కదా అంటే, అప్పుడు ప్రభు అంటాడు, ఓపిక పట్టు. ఇప్పుడే ఆ గురుగులను కనుక వీకేసినాం అనుకో, గోధుమ కూడా. అంటే అర్థం ఏమైంది? సంఘం ఎదుగుతూ ఉన్న కొద్దీ మీ పక్కనున్న ముళ్ళ పొదలను తీసేయాలి. ఇప్పుడే వాటిని తీసేస్తే మీరు కూడా ఉండలేరు. సో కాబట్టి అయ్యగారులు ఏం చేస్తారంటే, మీరు ఎదిగిన కొద్దీ వాక్య పరిజ్ఞానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. నీవు కనుక నాటబడకుంటే దేర్ ఇస్ నో లైఫ్. విత్తనము భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలాగూ ఫలించును. ఈ సంఘములో నువ్వు పడి ఏం కావాలంటే నువ్వు చచ్చిపోవాలా. ఆమేనండి. సావకుండా క్రైస్తవ జీవితంలో జీవం లేదు. నీ పాపములో చావాలా, నీ స్వార్థములో చావాలా, నీ డబ్బులో చావాలా, నీ పేరులో చావాలా, నీ ప్రఖ్యాతలో చచ్చిపోవాలా, నీ టాలెంట్లో చచ్చిపోవాలా. నువ్వు కనబడొద్దు. కనబడకుంటే దేవుడు తగిన కాలమందు మళ్ళీ నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. కాబట్టి మొట్టమొదట మీరు నాటబడ్డారా చెక్ చేసుకోండి. మేము నాటబడలేదండి, మేము అప్పుడప్పుడు వస్తున్నాం అప్పుడప్పుడు పోతున్నాం అంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. నాటబడిన చెట్టు మాత్రమే ఫలిస్తుంది, లేకపోతే అది వచ్చిపోయే చెట్టు గాలికి చెదరగొట్టు పొట్టులాగా మారిపోతుంది. ఎటు పోతుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ రోజు ఒక తీర్మానం నువ్వు చేసుకోమని దేవుడు నీకు చెప్తున్నాడు. ఏమని తెలుసా?
ఇప్పటి వరకు నాటబడకుంటే ఈ రోజు ఈ 25 సంవత్సరాల జూబిలీ సందర్భంగా నీ పాదును, నీ విత్తనాన్ని దేవుని సంఘంలో నాటుకొని పో. దేవుడు నీళ్లు పోస్తాడు. రెండో చదువు 27వ కీర్తన 4వ చరణం. 27వ కీర్తన 4వ చరణం. ఏమని? యెహోవా ప్రసన్నతను చూచుటకును. మరొకసారి చదువు. ఆయన చప్పలు కొట్టండి ఇప్పుడు. రైట్. రెండవది ఏంటిదంటే దావీదు అడుగుతున్నాడు, లైఫ్ టైం 3 ఏళ్ళు బాప్టిస్ట్ చర్చిలో ఉండి ఇంకా 2 ఏళ్ళు సీఎం చర్చికి పోతా, ఆడ 4 ఏళ్ళ నుండి ఇంకా 3 ఏళ్ళు కలర్ టెంపుల్ పోతా, అక్కడ 3 ఏళ్ళ నుండి మళ్ళా ఎవరు లేకుండా నేనే సొంతగా గుడి పెడతా కాదు. అక్కడ ఏమంటున్నాడు దావీదు? అంటున్న మాట ఏంటిది? ఏమంటున్నాడు? నా బ్రతుకు కాలం అంతయు చిరకాలం, అంటే ఎల్లకాలం చచ్చిపోయే వరకు నేను నన్ను దేవుడు ఎక్కడైతే నాటాడో ఆ మందిరంలో ఉంటానో. చప్పలు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగును. దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ డేవిడ్. వాహ్! నేను కూడా అంతే అండి. మా గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో నాటపడ్డాను. ఒక పాస్టర్గా, ఒక మిషనరీగా. ఇప్పుడు ఇండియా దేశం అంతనే కాదు, ఆయా దేశాలలో అడుగుపెట్టి వస్తున్నాను. మా ఊరికి వెళితే కొంతమంది నన్ను ఏం చేస్తారంటే, అరే ప్రభు కిరణ్ నువ్వు ఉన్నప్పుడు సంఘం ఎట్లా ఉండే తెలుసా, యవ్వనస్తులు ఎట్లా ఉండే అంటే, ఇప్పుడు మొత్తం పోయింది, నువ్వు మీ ఇల్లు పెద్ద కట్టుకున్నావు కదా, అక్కడ ఒక సంఘం పెడితే మేమందరం అక్కడికే వస్తామంటాను. వా! ఇక మోషే ఏలియా కనపడతాయి కదా అక్కడ. ఏమంటారు వాళ్ళు? అరే ఇక్కడ ఒక పెద్ద పర్ణశాల కడదాం. పర్ణశాల కడితే ఆ ఏసన్న గుడారాల పండుగ పోయిరా మీరు కూడా? మొన్న ఒకరికి ఫోన్ చేస్తే, బ్రదర్ ఎక్కడ ఉన్నావు అంటే, గుడారాల పండుగలో ఉన్నా. ఏం పోతారు బ్రదర్, ఏం వింటారు వాళ్ళు కదా మేడారం జాతరలో ఉన్నా అన్నట్టు మనం కూడా గుడారాలు. ఎవరు చెప్పింది గుడారాల పండుగ నువ్వు చెయ్యి ఆచరించమని? శ్రమ దినాలు కూడా ఆచరించే సంఘం మీదైతే దయచేసి మార్చుకోండి. శ్రమ దినాలు ఆచరణ కాదు, అది మన నిత్య జీవితంలో అలవాటు. దట్ ఈస్ నాట్ కాల్డ్ 40 days ప్రేయర్. అది బైబిల్లో ఎక్కడ 40 రోజులు మీరు ఖచ్చితంగా ఇట్లా పాటిస్తే మీకు దీవిస్తాను దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఉంటే మంచిది అనుకోని ఉంటున్నావు, నీ సొంత కవిత్వం అది. అరే ఎంత విచిత్రం అంటే 40 రోజులు ఉంటారు, తర్వాత మంచిగా అంటారు కథ. అది కాదు కాలం. దేవుడు ప్రతి దినం మంచిదా చెడ్డదా? తిథులు ఏమన్నా ఉన్నాయా మీకు? మాకు తెలిసిన బంధువులు పెళ్లి పెట్టుకోవాలంటే క్యాలెండర్, పాత క్యాలెండర్ చూసి మళ్ళీ నన్ను డేట్ అడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఆ క్యాలెండర్ ఏంటి, ఇది ఏంటంటే అదేమో హిందువులది, ఇదేమో క్రైస్తవులది అంటారు. రెండుది పెట్టుకున్నావు అంటే దాంట్లో తిథి చూస్తా, దీంట్లో నీ గతి కూడా చూస్తా, అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అప్పుడు పెట్టుకుంటా. డేంజర్ ఇది. ఉంటే చల్లగా నుండి, ఉంటే నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడు? నోట్లో నుండి నిన్ను వేస్తాడు. అసలు మీకు అర్థమైందా సత్యం? దేవుల్లో ఉంటే లోకాన్ని పాటించట్టు, లోకంలో ఉంటే దేవుని పక్కన పెట్టు. ఎవరు కాదన్నారు నీకు? దేవుడే చెప్పాడు. ఉంటే అట్ట నుండి, ఉంటే ఇట్టా నుండు. పోతే నరకం పోతావు, లేదా పరలోకం, మధ్యలో ఇంకేముండదు. 2 ways. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మన జీవితంలో మనల్ని అడుగుతున్నాడు ఏమనంటే, దీర్ఘకాలం ఆ సంఘంలోనే ఉంది. ఇప్పుడు అక్కడే సంఘం వేరే రెండో సంఘం ప్రేరేపించినా కూడా నేనేం ప్రయత్నం చేయలేదు. నేను పెడితే ఉన్న సంఘం మూత పడుతుంది. కానీ దేవుడు నన్ను దాంతో ఫస్ట్ పట్టుకో. ఎందుకు? విభజించిన కాబట్టి. విభజన అనేది దేవుడికి ఇష్టం లేని డిక్షనరీలో ఒక పదమేడు దగ్గర డివైడింగ్. కలిసిన వారిని విభజించే తత్వం దేవుంది కాదు. ఈ రోజు కొంతమంది ఏం చెప్తారు కదా, మేము అక్కడ నుండి వేరే పెద్ద సంఘం పెట్టుకున్నా, అది పోతుందా మరి పనిలోకి? పోవాలి కదా. పోవాలంటే నువ్వు ఒకవేళ పెడితే సుధాకర్ రాయ్ గారిని అడిగి, ఇప్పుడు నేను ఈ సంఘ సభ్యుని అయితే, అయ్యా మీరు తప్పకుండా రావాలా, మీరు అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళట్లేదు కదా, నేను వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నా, తప్పకుండా మీరు వచ్చి నన్ను బలపరచాలా అంటే అది వేరు. సుధాకర్ గారిది కరెక్ట్ కాదండి, నేను పెట్టిందే కరెక్ట్ అంటే ఇది వేరు. సమాధానం లేకుండా ప్రారంభించే ఏ సంఘం కూడా పరలోకం ఎత్తపడదు. మహానుభావులు యేసుప్రభు దగ్గర పోతారట చివరి కాలంలో. పోయి ఏమంటారంటే, అక్కడ నుండి ఒక ఆయన వస్తాడు, టీవీ ప్రసంగికుడు. ప్రభు నేను గుర్తులేదా నీకు అంటాడు. అంటే ప్రభు రే పోరా, ఎవరో నాకు తెలియదు అంటాడు.
24 గంటలు ఉన్నది టీవీ ప్రోగ్రామ్ లైవ్ లో వస్తుంది, మొత్తం ఇండియా తెలంగాణ మొత్తం నాదే చూస్తుంది. నీకు కనపడలే ప్రభా? నువ్వెవరో నాకు అట్లాంటివే కదా యేసు ప్రభా. నీ పేరు చెప్తే నేను చచ్చిపోయిన తిరిగి ఎవరు లేపినాడు? ఆయన లేపాడు, దేవుడు లేపలే. ఎవరి పేరు చెప్పాడు? యేసు ప్రభు పేరు వాడుకొని నీ పేరు చెప్పి చచ్చిపోయిన నేను లేపితే టీవీ మొత్తం నా ప్రసంగాలే ఇంటూ నువ్వు ఒక్కొక్కరు ఆన్ చేస్తే నా ప్రసంగాలే వస్తుంది, నువ్వు కనబడతలేదా? ఓరబాయి ఎవడో నాకు తెలియదు అంటుంది. దేవుడు నమ్మలేదా? దేవుడు సేవకుడు కాదా? అక్రమం, అక్కడ పదం వాడాడు, అక్రమం చేయి వాళ్ళరా నా యుద్ధ నుండి. ఏంది అక్రమం చేసినట్టు? ఇదే దేవుని పేరు చెప్పాడు, మరొక సంఘం కట్టి సమాధానం లేకుండా ఇతరులతో సమాధానపరచబడుకోకుండా దాన్ని పెద్ద పెద్దగా బిల్డింగ్ లా కట్టి ఆయన ఒక వ్యాపారం చేస్తున్నాడు. అందుకనే ప్రభు ఎంత పాపినైనా క్షమించాడండి, అది నాకు అందరికి తెలుసు. ఈవెన్ ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు క్షమించాడు. కానీ దేవునికి మెంటలా? ఆయన మందిరంలో ఉన్నంట వ్యాపారం చేస్తుంటే ఒక్క క్షణం కూడా తట్టుకోలేక పోయాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పావురాలు అమ్ముకుంటున్నారు, డబ్బులకు అది ఇది మార్చుకొని ఇది నూకలు మార్చుకుంటున్నారు. పరిగెత్తుకొని వెళ్ళి దేవుడు ఉగ్రరూపుడై, అంటే బయట చెప్పినట్టు ఉగ్ర నరసింహుడు అంటారు కదా, అంటే ప్రళయ తాండవం చేసినావు అని అంటారు. అంతకంటే కోపోద్రేకుడై అంటే చంద్రకోల బట్టి అందరినీ తరిమి పగలగొట్టి పంపించేశాడు. అంత క్షమించే తండ్రికి ఎందుకంత కోపం వచ్చిందంటే తన సంఘాన్ని దొంగల గుహగా, ఈరోజు ప్రభుకిరణ్ మా హృదయంలో కూడా అదే మాట, దేవుని సంఘాన్ని స్వార్థపరులు తమ ఇష్టం కొరకు విభజిస్తూ ఉన్నారు. చాలా కోపం దేవునికి వచ్చింది. ఈరోజు నిజమైన సేవకుని కూడా ఏ సంఘమైనా ఏకత్వంతో కలిసి మెలిసి పనిచేయడమే దేవుడు కోరుతున్నాడు. దేవుడు బిడ్డలారా, కాబట్టి అందుకనే నాటపడాలి. బ్రతుకు కాలమంతయు అదే సంఘములో నుండి నీవు దేవుని సన్నిధికి చేరాలని నేను చెప్పట్లేదు, ప్రభు చెప్తున్నాడు. మూడవది 118వ కీర్తన 26వ వచనం. 118వ కీర్తన 26వ వచనం చదవరా? 118:26. యెహోవా మందిరములో నుండి చప్పలు కొట్టరా? ఒకరోజు మా వరంగల్ చర్చిలో ఒక ఆదివారం ఒక తల్లి గుడికి రావాలి. ఎందుకు రాలేదని నేను వాళ్ళ కొడుకుని అడిగాను. మా అమ్మ స్టేషన్ కన్పూర్లో ఉన్న ఒక పెద్ద చర్చికి పోయిందండి, ఏందిరా ఈరోజు ఏంది మన సంఘానికి రావాలి కదా అంటే, లేదన్నా అక్కడ ఒక 10,000 మంది వస్తారు, అక్కడ చాలా దీవెనగా ఉంటుందంట, అక్కడ చాలా దీవెన దొరుకుతుందంట. ఇక్కడే ఉంది ఒక 40-50 మంది వస్తారు, అక్కడైతే 1000 మంది, అక్కడ దేవుని దీవెన పెద్దగా ఉంటుందని పోయింది అన్నాడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎవరు చెప్తారా? రైట్ అయింది. మీరు అందరూ అట్లా పెట్టలేరు, అందుకే చెప్తలేరా? మరి దాని అర్థం అట్లా పోతారని చెప్పాలి కదా. ఆమెకు దేవుని ఉన్న సంఘంలో దొరకని దీవెన 3 రోజుల మీటింగ్లు పెట్టే ఆ వ్యాపార సంఘంలో దొరుకుతుందంట. ఆమెకు ఎట్లా దొరుకుతుంది? ఇక్కడ దావీదు ఎందుకు రాశాడు? నాకు దీవెన నేను వెళ్తున్న సంఘము నుండి, మందిరము నుండి దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ఎలా? నీవు ఆ మందిరములో అందరితో కలిసి సహవాసం చేసి సమాధానంగా ఉండి క్రమం తప్పకుండా వెళ్తే దేవుడు తన మందిరములో నుండి దీవించబోతున్నాడు. ఆమె వాహ్, బ్లెస్సింగ్ హౌస్ అండి ఇది. ఈ ఇంట్లోకి వచ్చిన వారు దీవించబడి వెళ్ళిపోతారు, వట్టిగా పోరు. బట్ ఒక షరతు ఏంటంటే కంటికి అవి అదొక్క డేంజరే మనకు నచ్చట్లేదు. దేవుని దీవెనలు ఎప్పుడైనా కూడా కంటికి అసలు, చెవులకు కూడా, హృదయానికి కూడా కానీ ఉంటాయా? ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఇన్ని పండ్లు ఇచ్చి ఒక పెద్ద కేక్ ఇస్తే మనం ఒక్క పెట్టడో తెలుసా? లోక సంబంధమైన వాటిని పట్టుకున్నంత తృప్తి హృదయంలో దేవుడు మందిరంలో నుండి దీవించబడ్డామన్న విశ్వాసంతో వెళ్ళేటప్పుడు కనబడదు. ఆడికి ఎట్లా కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, ఒక ఆవునంట కొన్నారంట, కొంటే దానికి పాలు ఇస్తుంటే వాళ్ళ కొడుకు అడిగినట్టు, అరే డాడీ రోజు పాలు పెడుతున్నావు, రోజుకు 1 లీటరే వస్తున్నాయి కదా అని ఏం చేసినట్ట, దాన్ని మొత్తం కోసినాం అనుకో, సంవత్సరం పాలు ఒకటేసారి వస్తే దాన్ని కోసేసిందంట. పాలు వస్తాయా?
దేవుడు ప్రతి ఆదివారం దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. క్రమక్రమంగా నీకేం అవసరమో నీకంటే దేవునికే తెలుసు. నువ్వు అనుకుంటావు నాకే తెలుసు ప్రభా, ఇది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు అని అడుగుతున్నావు. నేను అట్లా అడిగా నా ప్రార్థనలో, ప్రభా నాకేం అవసరమో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. ఐ వాంట్ దట్ బ్లెస్సింగ్స్ అంట. అసలు చెప్పజాలనంత కృప కుమ్మరించబడుతుంది. నాకు కావాల్సింది నేను అడిగితే దొరకనే దొరకదు. ప్రభా నీవు నాకేది ఈ సమయంలో ఇష్టమో అది ఇవ్వమని అడుగుతున్నా. ఆయన కృపలో ఎంత అవసరం తీర్చబడుతుంది. సింగిల్ ఎంపీ లేకుండా మీరన్నా పెద్ద సంఘం, మాది మేము పెట్టే సంఘాలు, మేమే పెట్టి ఆ సంఘాలు నడపాలి. మీకన్నా కొంచెం దశభాగాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, మేము అవన్నీ మేమే చేసుకోవాలి. అయినా మీ సంఘ కాపరి పోషించబడుతున్నాడు, మేము పోషించబడుతున్నాం. వాట్ ఈస్ ద డిఫరెంట్? ప్రభువు చిత్తాన్ని కనుక మనం చేస్తే వనరులకు కొదవ ఏమొక్కరిని టిల్ టుడే చాపలేదు. వై? వాట్ ఈస్ ద సీక్రెట్? ఆయన చిత్తానుసారంగా బ్రతకడం కనుక మనం నేర్చుకుంటే ఆయన హిమాలయ పర్వతాలలో ఉన్న జీవ జలాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాడు. దట్ ఈస్ హిస్ వర్క్. మందిరము నుండి దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఇక్కడ నుండి 25 సంవత్సరాల జూబిలీ సందర్భంగా నీకు దీవెన కావాలంటే ఖచ్చితంగా నువ్వు మందిరంతో కనెక్షన్ కావాలి. దయచేసి 134 కింద 2వ చరణం 134 మళ్ళీ చదువు ఒకసారి. ఆగమ్మ, సియోను అంటే ఏంటిది? సియోను అంటే సంగమమ్మా. సియోను అని అంటే ఎక్లేసియా అని అంటే అర్థం. ఎక్లేసియా అనే పదానికి అర్థం ఏంటంటే చర్చ్. చర్చ్ ఇక్కడి నుండే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఆమెన్. అమ్మా, బయట హిందువులకు ఉన్న భక్తి క్రైస్తవులకు లేదు. చెప్తా వినండి. మా మామయ్య హిందూ, అంటే ఈ రీసెంట్గా యేసుప్రభు మామయ్యాడు. ఒకరోజు ఆయన బైక్ మీద తీసుకొని పోతున్నా, నేను సేవకు నేను పోతూ ఉంటే ఆయన మధ్యలో విలేజ్ పోవాలంటే తీసుకొని వెళ్తున్నా. పక్కన ఒక దగ్గర 3 రాళ్ళు పెట్టి ఆ రాళ్ళ కింద ఒక చిన్న విగ్రహం ఉన్నది. ఆ బిడ్డ ఒక్క నిమిషం ఆపు అన్నాడు. ఎందుకు ఇక్కడ ఆపుతున్నావు అని అన్నా. దిగి అక్కడ పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి ఇట్లా 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 అని మళ్ళా అక్కడ ఉన్న బోరింగ్ దగ్గర కాళ్ళు కడుక్కొని మళ్ళీ నా బండి ఎక్కింది. ఏం జరుగుతుందో నాకు అర్థమవుతలేదు. ఏంది నువ్వు ఏం చేసినావు అని అంటే, అక్కడ ఒక దేవత ఉంది, ఆమె నేను దాటిపోతున్నా కాబట్టి ఆమెకు చాలా కోపం వస్తుంది. ఆమె కోపాన్ని తగ్గించాలంటే ఆమె పోయి సాష్టాంగ పడి దండం పెట్టి కాళ్ళు కట్టుకొని ఎక్కిందన్నాడు. నాకు సిగ్గు అనిపించింది. ఆయన దేవుడు ఉన్న దేవత ఉన్నదన్న స్థలానికి ఆయన అంత రెస్పెక్ట్ ఈ అడవిలో ఇస్తే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటారో నేను అక్కడ ఉంటానని చెప్పిన నా దేవుని జీవము కలిగిన మందిరంలో జనులు ప్రవర్తించే విధానం చూస్తే నాకే పిచ్చెక్కుతుంది. ప్రభువా, ఇష్టం ఉన్నప్పుడు లేస్తారు, ఇష్టం ఉన్నప్పుడు పోతారు, ఇష్టం ఉంటే ఫోన్ మాట్లాడతారు, ఇష్టం ఉంటే కూర్చుంటారు, లేకపోతే కుర్చీ లేపుతారు. అరే వాళ్ళకున్న భక్తి మాకు లేదు ప్రభు అని నేను వెళ్ళిన సంఘానికి వెళ్ళి అదే మాట చెప్పాను. ఆ రోజు ఒక్కరు కూడా వాక్యం అయిపోతారు. థింక్ ఆఫ్ సైలెంట్. మీ నీతి శాస్త్రుల కంటను పరిశీల కంటను రవ్వంతా తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? అయ్యప్ప స్వాముల కంటే కూడా మన భక్తి ఎక్కువనే ఉండాలి. 4:30కు వాళ్ళు వేస్తే 3:30కు మనం లేవాలి. శాస్త్రుల కంటేను పరిశీల కంటే నేను 1 o'clock 2 o'clock వరకు మినిస్ట్రీ చేసి వస్తే నా ప్రేయర్ టైం 4 o'clock అయితే 2 గంటలే పట్టుకొని లేచి మళ్ళీ మోకరిస్తున్నా. ఎందుకంటే శాస్త్రుల కంటే పరిచయుల కంటే నా నీతి కొంచెం తక్కువ ఉండదు. దేవుడు పరీక్ష చేసి భారతదేశాన్ని చూసి ఎవరిలో నిజమైన భక్తుడు అంటే ఏ హిందువో ముస్లిమో మనకంటే ఎక్కువ శ్రద్ధ చెప్పొద్దు, మనం ఉండాలి. శాస్త్రుల కంటను పరిచయుల కంటను నీ భక్తి ఎక్కువ కనపడాలి. ఈ మందిరంలో దేవుడు నిన్ను ఈ రోజు నుండి చూస్తూ ఏమని, మందిరం నుండి దేవుడు దీవించాలని. చర్చ్ అనే పదానికి అర్థం చెప్పి నేను ముగిస్తాను. 2-3 minutesలో ముగిస్తాను. చర్చిలో మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఏమొస్తుందమ్మా? వీళ్ళే ఇంగ్లీష్ వచ్చి మీకు రాదమ్మా? ఎందుకంటే ఎక్కడి పోయినా వీళ్ళే మాట్లాడుతున్నారు. పురుషులు కేవలం వాళ్ళదే సార్ రాజ్యం, మాది కాదు అన్నట్టున్నారు.
ఒకసారి చెప్పండి, చర్చిలో మొదటి అక్షరం ఏంటిది? కొంచెం గట్టిగానండి. సి అంటే చర్చిలో సి అనే పదానికి అర్థం ఏంటిదంటే క్రైస్ట్ సెంటర్డ్ ప్లేస్. అంటే అర్థమైందా? పాస్టర్ సెంటర్డ్ కాదు, ప్రభు కిరణ్ సెంటర్డ్ కాదు. ఏ సెంటర్డ్ అంటే ఈ చర్చికి మేము వస్తే అందరికంటే ఘనత, అందరికంటే మహిమ, అందరికంటే గౌరవం ఎవరికి పోవాలి సంఘంలో? ఎవరికి? మీరు చెయ్యరా ఆ పని? మీ గౌరవము, మీ ఘనత ఎవరికి పోవాలా? ఎవరైనా దేవుడు అంటే ఎవరు? యేసు క్రీస్తుకు క్రైస్ట్ సెంటర్ చర్చ్. నేను పలానా చర్చికి పోయి చూశాను, ఒక మధ్యలోనే ఇంటికి వచ్చాను, ప్రసంగానికి పోయి మధ్యలోనే వచ్చాను. వాళ్ళు ఫోన్ చేసి ఏమైంది సార్ పోయిన మధ్యలో పోయిన అన్నారు. అక్కడ క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్ లేదురా భయ్, మీ డబ్బులు కొట్టుకోవడానికి, మీ ఊదర బతులు కాల్చుకోవడానికి మీకు మీరే పొగుడుకున్నారు తప్ప అక్కడ క్రైస్ట్ సెంటర్డ్ అంటే క్రీస్తుకు ఘనత ఇచ్చే సంఘం నాకు కనపడలే. అంటే ప్రజలు కూర్చునే విధానం కానీ, మోకరించే విధానం కానీ, వాక్యం చెప్తుంటే వినే విధానం కానీ అక్కడ దేవుడికి మహిమకరంగా ఉంటే ఆ సంఘం క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్. ఏ సంఘం ఎత్తబడుతుంది అంటే క్రీస్తుకు అక్కడ నిజమైన గౌరవం దొరుకుతుందంట ఆ చర్చిలో, అది నిజమైన సంఘం. చూడండి, ఈ రోజులలో మొన్న ఒక దైవజనుడు పోతుంటే ఆయన మీద పూల వర్షం గుమ్మరిస్తానట. ఏం వర్షము? వామ్మో, ఇది క్రైస్ట్ సెంటర్డా? పాస్టర్ సెంటర్డ్ అన్నట్టు అది మరి పరలోకం పోతుందా? నాకు చెందాల్సిన మహిమ ఇంకెవరు కూడా విప్పండి అమ్మా, నోరు విప్పండి. ఆకలి అవుతుందన్న, వెరీ గుడ్, అర్థమైంది. ఓకే, మనుషులు రొట్టె వలన మాత్రం మరి ఏది జీవం? శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ ఆత్మ ద్వారా. ఆత్మ ఉంటే నేను కూడా తెలియకపోతున్నాను. మరి నేను మంచిగానే ఉన్నా కదా. 2 ప్రసంగాలు ఇక్కడ, అక్కడోటి ఈడోటి. మా సంఘం నుండి తమ్ముడు వచ్చాడు, 15 నిమిషాలే మాట్లాడాలన్నా మీ సమయం పోతుంటే 25 నిమిషాలు మాట్లాడు. మరి ఎక్కడిది సంఘం? చర్చ్, అథారిటీ, అధికారం. చర్చ్ అనే పదంలో క్రీస్తు సెంటర్డ్. నీవు ఆరాధనకు వచ్చి పోతున్నప్పుడు నేను క్రీస్తుని ఈరోజు గౌరవించానా, క్రీస్తు వాక్యాన్ని విన్నానా, క్రీస్తుకి ఇష్టమైన పని చేశానా, చక్కగా ప్రార్థన చేశానా, దేవుడికి విలువైన కానుక ఇచ్చానా, అది క్రైస్తు సెంటర్డ్ అవుతుంది. రెండవది హెచ్. రెండో అక్షరం ఏంటిది? ఇది జీవితాంతం ఉంచుకోవాల్సిన తమ్ముడు దగ్గర రాసుకొని పెట్టుకోండి. వండర్ఫుల్ వర్డ్, బైబిల్లో నుండి. క్రైస్ట్ సెంటర్డ్ అనే పదానికి ఎఫ్ఎస్సి పత్రిక 5:23 ఇప్పుడు చదివిస్తలేండి, నేను రాసుకోండి అంతే. 5:23. హెచ్ అంటే, హెచ్ అనే పదానికి ఏంటంటే హోలీ పీపుల్ గ్యాదర్డ్ ప్లేస్. ఆమేన్. అంటే ఏంటంటే పరిశుద్ధులు కూడుకునే. తాగి కూడా మందిరానికి వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. మందిరంలో ఒక తమ్ముడు నాకు అడ్డంగా దొరికిపోయాడు బీహార్లో. వాడు సినిమా పాటలు పెట్టుకొని వెనక బెంచ్లో కూర్చున్నాడు. నాకు అక్కడ ఎవరి గదిలో నాకు తెలిసిపోతుంది. నేను మధ్యలో మాట్లాడుతూ పోతే సినిమా పాటలు చూస్తున్నాడు మందిరంలో కూర్చొని. ఇమ్మీడియట్లీ వాడు రిమూవ్ చేసేస్తున్నాడు. భక్తి లేదు, భయం కూడా లేదు. భక్తి ఉన్నదంటే భక్తి అంటే ఏంటిది? ఆదివారం ఖచ్చితంగా గుడికి, మరి ఏం లేదు వాడికి, భయం లేదు. నన్ను ప్రభు కిరణ్ చూడకున్నా దేవుడు చూస్తున్నాడా బాబు, నేను పిచ్చి చేసిన చెప్తే నన్ను తంతాడన్న భయం లేదు. వాడు మొత్తం చూసేస్తున్నాడు. ఇక్కడ హెచ్ అంటే హోలీనెస్ పీపుల్. అంటే ఎవడన్నా తెలిసి తెలియకది ఇల్లురా బాబు అని పైకి ఎక్కితే ఈ వాతావరణం అంతా చూసి వాడికి ఆటోమేటిక్గా చేతులు ఇట్లా ఎత్తాలనిపించాలి. దట్ ఇస్ ద డివోషనల్ స్పిరిట్. దాన్నే హెచ్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు కూడుకునే స్థలం. వరంగల్లో ఒక చర్చికి వెళ్ళాను. మొత్తం అందరికీ తెల్ల బట్టలే, అప్పుడు నేనే టీషర్ట్ వేసుకొని పోయాను. నేను మళ్ళీ దిగినారాబాయి, నేను అక్కడ పోవచ్చా లేదు రాబాయి అంటే మీరు రావచ్చా, ఏం లేదన్న. మరి అందరు మొత్తం తెల్ల వేసుకున్నారు రాబాయి, నాకు భయం అవుతుంది వాళ్ళని చూస్తేనే అని అంటే, లేదన్నా మేము అట్లనే ఆదివారం తెల్లయి, దాని తర్వాత ఎవడ్రాబాయి మీకు ఈ విద్య నేర్పింది? దేవుడు చూసేది బట్టాలన్నా. నేను కూడా తెల్లదే వేసుకున్నాను, ఎందుకంటే అక్కడ నుండి చెమట బట్ట వచ్చిన కాబట్టి కొంచెం అట్లా శుభ్రమై మళ్ళీ వైట్ వేసుకున్నా. ఏది నేను భక్తుని చెప్పుకోవడానికి కాదు, ఎండకు తెల్లదేసుకుంటే కొంచెం హీట్ తగ్గుతుంది అంతే తప్ప నేను పరిశుద్ధని చెప్పడానికి రాలా. బట్టలు కాదు, బతుకు మారాలి. ఆమె హోలీనెస్ పీపుల్ అంటే యేసు రక్తము చేత కడగబడిన ప్రజలు సంఘములో కనబడుదురు గాక. కొన్ని సంఘాలలో తాగుబోతులే సంఘ నాయకులు, తర్వాత వ్యభిచారులేమో ఇట్లా కడాలు పెట్టుకొని వాళ్ళు పుడతారు కూడా కొంతమందిని, వాళ్ళు సంఘ పెద్దలు.
సంఘం అంటే పరిశుద్ధులు ఉండే స్థలం. ఒకవేళ అట్లాంటి వాడు ఒకప్పుడైనా ఇప్పుడు యేసు రక్తం చేత కనబడి ఒకప్పుడు పులి లాంటి వాడు ఇప్పుడు పిల్లిగా మారిపోవాలి. అలాంటిది సంఘం. అంతే తప్ప నీ గొంతెత్తి లేదా నీ గర్వాన్ని నీ కోపాన్ని ప్రదర్శించేది సంఘం కాదు. హోలీనెస్ పీపుల్ గ్యాదరింగ్. మూడోది ఏంటిదమ్మా? సిహెచ్ తర్వాత వీళ్ళు అసలు చెప్తలేరు. బ్రదర్ చెప్పండి బ్రదర్, కొంచెం గట్టిగా అండి. యు అంటే నేనా? యు అంటే ఏంటిదంటే యునైటెడ్ ఇన్ గాడ్. అంటే సంఘం అంటే క్రీస్తులో ఏకత్వం ఉండేది. ఇప్పుడు ఒకరినొకరిని అడిగితే ఏకత్వం ఉంటుందా? వాళ్ళు అసలు మాట్లాడు వాళ్ళ వైపు నేను చూడడం దీని వైపే చూస్తాం మేము, అంతే. వాళ్ళు చాలా ఇది సంఘం. అసలు సంఘం ఏంటిదంటే ఎవరైనా పగగా ఉంటే ప్రారంభ ఆరాధన కాకముందే బల్ల తీసుకోకముందే పొద్దున్న ఇప్పుడు మా చర్చ్ వాళ్ళు ఉన్నారు, బ్రదర్ అశోక్ అండ్ స్వాతి ఫ్యామిలీ ఉన్నారు. నేను ఇప్పుడు ఆ భగత్నగర్ కాలనీలో సేవ చేసే దగ్గర ఇండ్లను వెరిఫై చేయడానికి గుడిసెలను రాసుకోవడానికి అధికారులు వస్తున్నట్టు ఒక ఆయన ఫోన్ చేశారు. నా ఫోన్ ఆయన మీటింగ్లో ఉండి పక్కకు పెట్టిండు. ఇప్పుడు ఆరాధనలో వచ్చి 2 చేతులు ఎత్తాడు. వచ్చి ప్రభుకిరణ్ గారు, మీరు ఆ రోజు ఫోన్ చేస్తే నేను మీ ఫోన్కు స్పందించలేదు, దయచేసి నన్ను క్షమించండి అని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. హిందూ ఆయన లీడర్. బయట మందిరంలోకి వచ్చి 2 చెప్పులు విడిచి చేతులు జోడించి సమాధాన పరచబడితే ఈ రోజే 25 సంవత్సరాల సందర్భంగా మీలో ఎవరికన్నా ఎవరికి పడకుంటే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ఏం చేయండి? సమాధాన పడండి. అది సంఘం. అందుకని దేవుడు అన్నాడు, మీరు ఒకరికొకరు సమాధాన పడకుండా ఆరాధన చేస్తే గోడలకు పోతుంది, ఫ్యాన్లకు పోతుంది తప్ప నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. దేవుడు చెప్పాడు, ఒకడు ఆస్తంతా అమ్మి కానుకల పెట్టే దగ్గర ఆస్తి పెడుతుంటే పోరే బాబు దాన్ని విడిచిపెట్టరు అన్నాడు దేవుడు. ఎందుకగా నీ కానుకొద్దంటే కావాలా, కానీ నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. సమాధానం లేని సంఘాలు ఎత్తబడదు. ఒకరికంటే ఒకరికి కక్ష, కార్పణ్యం, మాట్లాడకపోవడం, పగబెట్టుకొని కమిటీ అంటే కమిటీకి పడక, విశ్వాసం అంటే విశ్వాసకి పడక, పాస్టర్ అంటే సంఘానికి పడక, సంఘం అంటే పాస్టర్కి పడక ఉన్న సంఘం ఎత్తబడదు. ఇమీడియట్ సమాధానం పడండి. ఈ రోజు దాన్ని ఏమంటారంటే యూనిటీ ఇన్ గాడ్. దేవుల్లో అందరం ఒక్కటే అని చెప్పేది సంఘం. ఆర్ అంటే రియాలిటీ పీపుల్ ఫర్ రియల్ గాడ్. ఆమేన్. అర్థమైందా ఈ మాట? నటన చేసే ప్రజలు కాదు ఇక్కడ ఉండాల్సింది. రియాలిటీ పీపుల్. రియాలిటీ పీపుల్ అంటే నిజమైన ప్రజలు ఇక్కడ ఉండాలి. అసలు పద్మశ్రీ అవార్డు ఎవరికి రావాలి తెలుసా? క్రైస్తవులకు రావాలి. ఎందుకంటే మనంత నటన ప్రపంచంలో చిరంజీవి కూడా చేయడు. మనం మందిరానికి పోతే ఎవరైనా చూస్తే, పక్క ఫ్రెండ్ కూడా చూస్తే మళ్ళా కిందికి దిగితే అరే మామా ఎక్కడరా. మన నటన జీవితం ఇది. రియాలిటీ పీపుల్ అంటే ఇక్కడ ఏం మాట్లాడినామో పబ్లిక్ లో కూడా అదే మాట ఉంటే రియాలిటీ. ఇక్కడ ఏమంటాం? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే. ఇది కిందికి పోయినాక దేవుని కానుకేయాలంటే ఇది కాదు, చిల్లర ఉందా? అరే నీకేమున్నా ప్రభు అర్పిస్తానంటే కదా, మరి మొత్తం ఇయ్యవా? దేవుడికి ఎవరైనా మొత్తం ఇస్తారా అన్న? కొంచెం అట్నించి మనం వెళ్ళిపోవచ్చు. ఈ రియాలిటీ పీపుల్. నీకు సాక్షిగా ఉంటారు. ఎన్నిసార్లు పాడినావా? సాక్ష్యం ఇచ్చేదా ఎన్నిసార్లు పాడి ఉంటాం? ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చినావా? నటన అంతే, పాట మాత్రమే, నిజ జీవితం లేదు. కర్ణాటకకి పోయాను నేను. కర్ణాటక పోతే ఒక తమ్ముడు మంచి గిటారిస్టు, వాడు కర్ణాటకలో పాడుతున్నాడు. ఏం పాట అంటే సువార్త అందని ఊరు ఉండనేకూడదు, సంఘము లేని గ్రామం అస్సలే ఉండొద్దు అని ఒక పాట వాడు కర్ణాటకలో పాడుతున్నాడు. నేను అడిగాను, నాకు అర్థమైంది ట్యూన్. తమ్ముడు ఇది ఏం పాట అంటే అదే అన్న, సువార్త అందని ఊరు ఉండనేకూడదు, సంఘం లేని గ్రామం అస్సలే ఉండొద్దు అనే పాట అన్నాను. మా ఫ్రెండే రాసిండు ఆ పాట బైబిల్ కాలేజీలో మేము ఉన్నప్పుడు, జాన్ బాల్. నేను అడిగాను, అరే మరి ఇది పాటనేనా, నువ్వు నీ జీవితంలో కూడా ఉందా అంటే పాటలో లేదా నీ జీవితంలో ఉంటుందా అన్న? పాట అంతే అంటే ఇది నటన కాదా మరి? అంటే మనం అనుకున్నది నిజ జీవితంలో చేయట్లేదు. హీరోలు బెస్ట్, ఇంకా వాళ్ళు కొంత డూబన్న కరెక్ట్ చేస్తున్నారు. మనం సంఘం నటిస్తుంది. నటించడం అంటే పాటలు పాడి ఏదేదో పెద్ద పెద్ద పదాలు పాడతాం మనం. ఆ పాటలలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింది, వేలాది నదులంత విస్తార తైలం అంటే 1 కేజీ నూనె కూడా ఇవ్వం దేవుడు.
వేలాది నదులు, నీకు ఒక్క నదే సక్కలేదు, వేలాది నదులన్నీ వాడతాం కానీ నటన అంతా వట్టిదే. 1 కిలో నీళ్ళను ప్రభానికి సమర్పిస్తా అంటావా? అనవు. అంటే నటన. కాబట్టి చర్చిలో ఉండాల్సింది ఎవరంటే నటించే వాళ్ళు కాదు, రియల్ పీపుల్. నేను నడిపించే సంఘంలో కూడా అదే తరబడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. నా దగ్గర నటించి ఒరిజినల్గా ఎట్లున్నారో అట్లా ఉండే ప్రయత్నం చేయండి. సంఘం నటించేది కాదు, ఒరిజినల్గా ఉండాలి. సి అంటే మళ్ళీ సి వచ్చింది కదా, CHUR. సి అంటే క్రాస్ హోల్డ్ పీపుల్. అంటే మన భుజాల మీద కాదు సిలువ ఉండాల్సింది. ఎక్కడ ఉండాలా? మన బతుకులు. క్యాథలిక్ చర్చ్ సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చ్ దగ్గర ఒకరోజు నేను సేవకు పోయి వస్తున్నా, ఇదే ఈస్టర్ దినాలలో. గుడ్ ఫ్రైడే రోజు ఆయన పెద్ద ఇట్లా నాలాంటి డ్రెస్ వేసుకొని ఆ డూప్లికేట్ రక్తం అంతా ఆయన మీద చల్లితే నేనే ఆగే, ఎందుకు కొడుతున్నావు ఆయన అన్న. పక్కున్నాడు అంటున్నాడు, అట్టిదే నా యాక్టింగ్ అని అంతే, మేము ఫీల్ కాకంటాడు. ఆయన రక్తం కాదు మరి, ఆయన సిల్వ ఎత్తుకున్నాడు, ఆ సిల్వ కేజీ అని ఉంటుంది అన్న అంతే అంటాడు. మరి ఎందుకు బయట చేస్తున్నారు మీరు? సిల్వ నిజమైంది కాదా? కాదు. వట్టిగా గుడ్ ఫ్రైడే కదా అట్లా చేసుకుంటా పోతామన్నా ప్రజలందరూ చూడాలంటే వాళ్ళు పిచ్చోళ్ళా? మీరు నటిస్తాడు చూడడానికి వాళ్ళు పిచ్చోళ్ళా? సిలువను ఎత్తుకోవాల్సింది భుజం మీద కాదు, బతుకులో. అంటే అర్థమైంది, సిలువను ఎత్తుకున్న వారు మాత్రమే సంఘంలో ఉండాలి, సిలువ దించేసిన వాళ్ళు కాదు. కష్టాలున్నా, కన్నీళ్లున్నా, రోగాలున్నా, నొప్పులున్నా, మరణమైన, శాపమైన, కీడైనా, మంచి జరగకుండా యేసు ప్రభును వదిలిపెట్టకుండా సంఘంలో ఉండేవారే సిలువను పట్టుకొని నడుస్తున్నవారు. ఆమేన్. సంఘానికి కామారెడ్డికి వెళ్ళాను. నేను ఫస్ట్ పోయినప్పుడు 250 మంది ఉండే. 3 నెలల తర్వాత పోతే 110 మందే ఉన్నారు. ఏమైంది పాస్టర్ గారు అంటే, అందరికీ కష్టాలు వచ్చినాయి సార్. ఎవరు కష్టం వచ్చిన వాళ్ళు ఎవరి గుడికి కూడా ఇక కొన్ని రోజులకు పోతే ఉన్నోడు కూడా పోతాడు, నువ్వు కూడా డబ్బు దుకాణం మూసేసుకో. కష్టాలు పడొద్దని ఎక్కడన్నా ఉందా? కష్టాలు పడ్డోడే నిజమైన సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నట్టు. అవమానాలు వచ్చినోడే, ఓటమి పాలైనోడే నిజమైన సిలువను ఎత్తుకున్నట్టు బైబిల్ చెప్పట్లేదా? ఎవడైనా క్రైస్తవుడైనందుకు వాడు శ్రమను అనుభవించాల్సిందే, తప్పించుకునే ప్రసక్తే లేదు. కాబట్టి సంఘములో సిలువను ఎత్తుకొని నడిచే క్రైస్తవులు కావాలి. ఏ తండ్రి అయినా ఇంట్లో పనిచేసే బిడ్డలు ఉండాలనుకుంటాడు తప్ప తిని పండుకున్నట్టు ఉండాలనుకుంటాడా? యేసు ప్రభు సంఘములో కూడా నా కొరకు శ్రమపడే బిడ్డలు నాకు కావాలి. చివరిది చెప్పి నేను ముగిస్తాను. చివరి పదం ఏంటిదమ్మా? ఫస్ట్ పదం, తర్వాత కొంచెం గట్టిగా రండి, తర్వాత 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 హెచ్ అంటే ఏంటిదంటే హౌస్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క గృహం. వాహ్ వాహ్ వాహ్. నేను ఊరికి వెళ్ళి, తమ్ముడు మీ ఇల్లు ఏదిరా అని అడిగాను. మీ ఇల్లు ఎక్కడరా అంటే వాడు ఫస్ట్ తీసుకుపోయాడు. ఇంత పెద్ద ఇల్లు మీ ద్వారా అన్న. అవునన్నా ఇది మా ఫస్ట్ ఇల్లు అన్న అన్నాడు. లోపలికి పోయి చూస్తే అది ఇల్లు కాదు, ఏంటిది? మందిరం. మీ ఇల్లు చూపిమంటే గుడి చూపెట్టేంద్రా బాబు, ఇది దేవుని ఇల్లురా అన్న. వాడేమో తెలుసా అన్న, చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా ఇల్లు ఇదే అన్న. ఎందుకురా మీకు ఇల్లు లేదా అంటే, అన్న మా అమ్మ నాన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మా పాస్టర్ అమ్మ గారు నేను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదివిపించిందన్న. నాకు ఇల్లైనా దేవుని ఇల్లైనా ఇదే అన్న. మరి ఎట్లా నీకు అనంటే, ఇక్కడే ప్రార్థన చేసుకుంటా, ఇక్కడే చదువుకుంటా, ఇక్కడే హోంవర్క్ రాసుకుంటా, బయట ఏ ఫ్రెండ్స్తో తిరగనన్నా, దిస్ ఈజ్ మై హౌస్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నిజంగా ప్రజలందరి ఇల్లు కూడా ఇదే. మీకు సొంత ఇల్లు పెద్ద పెద్ద దీనికంటే పెద్ద బంగ్లాలు ఉన్నా, మన నిజమైన ఇల్లు దేవుని ఇల్లు. అందుకని నీ ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని అనలే మోషే. ఏమన్నాడు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అంటే దేవుడు నీ ఇల్లు ఇల్లుతో సమానం కాదు దేవునికి. తన ఇల్లు అంటే మందిరం. అందుకనే దేవుడు అంటాడు, నా ఇంటిని దొంగలగుగా చేశారు. దేవుని ఇల్లు అంటూ ఒకటి ఉందా అంటే అది దేవుని మందిరం. ఈ ఇంట్లో ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన నాకు బాధ అనిపించింది. ఎవరన్నా ఇరిగిన కూర్చొని చూసుకుంటా పోయినరు, ఆ చేపలు కూడా కరెక్ట్ లేకుండా చూడకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు తప్ప, ఆయన మందిరాన్ని గురించిన ఆశ నీకు నిజంగా ఉంటే నువ్వు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దాని నమ్మకమైన వాడు. ప్రతి దాన్ని పసిగట్టాలి. ఏ ఫ్యాన్కు డస్ట్ ఉంది, ఎక్కడ పాస్టర్ గారికి ఎక్కడ తక్కువ ఉంది,
ఏడా ఇబ్బంది ఉంది, ఏ కాటన్ చినిగిపోయింది, సౌండ్ సిస్టంలో ఎక్కడ లోపం ఉంది, బ్యాటరీ ఉందా లేదా, ప్రతిదాన్ని పరీక్షిస్తుంటే నీవు దేవుని ఇల్లంతటి మీద శ్రద్ధ కలిగి ఉన్నట్టు. ఆదివారం పోయే గుడి ఏదో అట్లా పోయి కూర్చుంటే అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు అనే పరిస్థితి ఉంటే నువ్వు దేవుని ఇంట్లో నమ్మకంగా లేవు. దేవుని ఇల్లంతటిలో నువ్వు కూర్చున్న ప్లేస్ కావచ్చు, నువ్వు వస్తున్నప్పుడు కావచ్చు, నువ్వు పోతున్నప్పుడు కావచ్చు, నీకు ఎక్కడైనా మరక కనపడ్డా అక్కడ ఎక్కడుంది, ఏం చేయాలన్న తపన కలిగి లేకుంటే 25 సంవత్సరాల జూబిలీ కూడా వేస్టే. చివరిగా నేను ఒక చెప్పి ముగిస్తాను. దేవుడు ఒక చెట్టు పెట్టి వచ్చారు, ఆకలితో వచ్చారు. ఆ చెట్టు పెరిగి 25 సంవత్సరాలు అయింది. మీలాంటి సంఘం అనే చెట్టే వస్తే ఆయన మొత్తం కొమ్మలని వెతుకుతున్నాడు. దేని కొరకమ్మా? ఎందుకనగా బాగా ఆకలి అవుతుంది. మీలాగానే మీ పోషణ ఆయనకుంది, యజమానికి. కొమ్మలు బాగున్నాయి, ఆకులు బాగున్నాయి, కాండాలు బాగున్నాయి, పచ్చగా ఉంది. అరే ఇన్నున్నదానికి కరెక్ట్గా పండ్లు ఉండాలా? లేవు. పిలిచాడు, సుధాకర్ రాయ్ గారిని పిలిచాడు. అంటే కాపలదారుని పిలిచి, బాబు ఈ చెట్టును కొట్టేది. ఎందుకు ప్రభు? కొట్టేసి వేరే చెట్టు పెడదాం, ఖాళీ స్థలం ఉండడానికి వీలు లేదు. ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నావు ప్రభా? అరే బాబు, 3 ఏళ్ల నుండి చూస్తున్నావు, ఒక్క పదం కూడా ఈ చెట్టుకు రాలే. యేసు ప్రభు కూడా 25 సంవత్సరాల నుండి హస్మత్పేట బాప్టిస్ట్ చర్చిని చూస్తున్నాడు. దేని కొరకు? ఏమన్నా ఫలాలు దొరుకుతాయా? ఫలాలు అంటే ఏంటి? ఏం ఫలాలు? నో, ఫలాలు వేరు, ఫలము వేరు. ఫలము అంటే ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, నమ్మకత్వం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఫలం. ఫలాలు వేరు. ఫలాలు అంటే నీవు అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించిన ఆత్మలు. ఒక్కరన్నా చేయగలరా? బ్రదర్, నేను మా కుటుంబము ఒక కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించిన మన చేయొద్దని చూద్దాం. బా, ఎంత ఘోరం, ఎంత ఘోరం ఇది. మేము బ్రదర్ ఒక కుటుంబాన్ని యేసయ్య చెంతకు నడిపించాము, వాళ్ళ బాప్తిసం ద్వారా యేసు ప్రభులోనికి రక్షించామని ఒక్కరైనా చెప్పగలరా? ఒక్క కుటుంబం. అవే ఫలాలు. వాళ్ళు కావచ్చు, నా ముందు చెప్పకపోయినా పర్వాలేదు, దేవుని లెక్కలో ఉన్నా చాలు. మీరు కనుక ఆ ప్రయత్నం చేయకుంటే దేవుడు అంటాడు, హస్మత్పేట బాప్టిస్ట్ సంఘాన్ని తీసేయ్, కొత్త సంఘాన్ని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఒక్క ఫలం కూడా లేదు అనే స్థితి మనకు రావద్దు. రేపటి నుండి ప్రారంభించండి. అనేక మందికి సువార్త చెప్పండి. కొత్త వారిని ఎవరైనా కనబడి కొత్తగా వచ్చారు, వరంగల్ నుండి వచ్చి అక్కడ ఉంటున్నారు, వారందరినీ ఇన్వైట్ చేయండి. అయ్యా, మీకు ఇక్కడ జీవవాక్యం దొరకడానికి ఒక సంఘం ఉందండి, మేము మిమ్మల్ని తీసుకెళ్తామండి, సత్యవాక్యం అక్కడ దొరుకుతుందండి అని వాళ్ళని ఇన్వైట్ చేయండి. లేకపోతే యేసు ప్రభు నమ్మకుండా తాగి తింటున్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడైనా మీ గృహాల చుట్టూ పక్కకుంటే వాళ్ళ దగ్గరికి ఒక పూట వెళ్ళండి. వెళ్ళి, అయ్యా యేసు ప్రభు వాళ్ళు ప్రేమిస్తున్నాడు అయ్యా, మీ కొరకు ఈరోజు మేము భోజనం చేస్తాం, మా ఇంటికి వచ్చి కొంచెం అన్నం తినండి, మీతో మేము కలిసి కొన్ని మాటలు మాట్లాడతామని ఆ కుటుంబాన్ని ప్రభు చెంతకు తీసుకురండి. గొడ్రాల అని అంటాడు సంఘం. ఎప్పుడు? మీ ద్వారా ఒక్క కుటుంబం కూడా యేసు ప్రభు దగ్గర రాకుండా పోతే వాళ్ళు ఏదో గుడిని చూసి వస్తుండ్రు అనుకో, మిమ్మల్ని దేవుడు మెచ్చుకోడు. దేవుని సూత్రం ఏంటంటే గుడిని చూసి ప్రజలు రావద్దు. ఎవరిని చూసి రావాలా? చెప్పండి అమ్మా. మీకు సత్యవాక్యం చెప్తే ఇంట్రెస్ట్ లేదా? ఎవరిని చూసి రావాలి ప్రజలు? నిన్ను చూసి రావాలి, నన్ను చూసి రావాలి, పాస్టర్ గారిని చూసి రావాలి. ఇప్పుడు పాస్టర్ గారిని చూసి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనుకుంటాను. మీరు కనాలి కదా, మీరు అనేక మందిని నడిపించాలి. మీరు నడిపించకుంటే కష్టం. ఒకరోజు ఒక చెల్లి, మా సంఘానికి వచ్చే చెల్లి ఒక నక్సలైట్ను దేవుని దగ్గర నడిపించింది. నక్సలైట్ అనుకోకుండా ఆటోలు ఎక్కితే ఆ నక్సలైట్ని గుడి దగ్గర పట్టుకొచ్చింది. ఏమని? కొంచెం రా అన్న, ప్లీజ్ అన్న, మా గుడిసె ఉంటుంది కానీ మా సేవకుని పరిచయం చేస్తా, అక్కడ సత్యమైన మాటలు దొరుకుతాయి. నువ్వు ఇంత తుపాకి పట్టినావు, ఇంత కళ్ళు పట్టి చాలా మంది చంపినావు, నాకు అదంతా అవసరం లేదు, ఇక్కడ నీ కొరకు సత్యమైన యేసు ప్రభు గురించి తెలుసుకుని నువ్వు రా అని తీసుకొచ్చింది. అతడు ఆమెకి ఏమవుతాడు? ఫలాలు లేకుండా సంఘం వర్ధిల్లలేదు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి అడుగుతున్నాను, ప్రతి ఆదివారం ఒక ఫలాన్ని తీసుకురండి. ఈ 25 సంవత్సరాల జూబిలీలో దేవుడు మీ సంఘాన్ని వెతికితే ఆయనకు కొన్ని ఫలాలు దొరుకును కాక. ఇప్పటి వరకు పూయకుంటే ఇకనైనా పూయండి, ఇకనైనా చెప్పండి,
నిజమైన సంఘంలో కట్టబడండి. ప్రభు మనల్ని దీవించును గాక. ఒక చిన్న పాట పాడి నేను ముగిస్తాను. దయచేసి ఒక చిన్న పాట, అందరం లేచిలపడదాం ప్లీజ్, లేచిలపడదాం. ఒక చిన్న పాట. ఏంటిది అసలు మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటి, దేవుడు మనలో కోరుతున్నది ఏంటి, దయచేసి సంఘం అంటే ఏంటి, దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు అనే ఈ పాటను ఒక్క 2 minutesలో నేను ముగిస్తాను. దయచేసి అందరు కూడా తమ్ముడు ఇరుగా అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు కాళ్ళు తెరవద్దు. దయచేసి సెల్ఫ్ చెకప్ చేసుకుందాం మనల్ని మనం. అయ్యా, 25 సంవత్సరాలు అయిపోయింది. శిథిలమైపోతున్న బ్రతుకులను నేను వెలిగించడానికి నన్ను పంపవా? ఈ జూబ్లీ సంవత్సరం నీ కొరకు ఒక ఆత్మను తీసుకొచ్చే వ్యక్తిగా నన్ను చేయవా? అమ్మ, ఎవరు కాళ్ళు తెరవద్దు. మన భక్తి మనుషుల కంటే శాస్త్రుల కంటే ఎక్కువనే ఉండాలి.